హలో ఫ్రెండ్స్, నా పేరు నవీన్ బెల్లంకొండ. బంగ్లాదేశ్ సంక్షోభానికి కారణాలు ఏమిటి? అసలు ఎందుకు ఉక్కు మైలాగా పేరు గాయించి నేడు దేశం వదిలిపెట్టవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది చూద్దాం ఇప్పుడు. అయితే ప్రభుత్వ ఉద్యోగాల్లో స్వతంత్ర సమరయోధులకు కుటుంబాలకు కల్పించిన రిజర్వేషన్లకు వ్యతిరేకిస్తూ బంగ్లాదేశ్లో మొదలైన నిరసనలు చివరకు ప్రధాని షేక్ హసీనా రాజీనామాకు దారితీశాయి. అయితే ఆ కోటాను హసీనా ఏం తొలిసారిగా తీసుకురాలేదు. ఆమె తండ్రి ప్రవేశపెట్టిన రిజర్వేషన్లు అవి. ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు ఆ కోటా చుట్టూ జరిగిన పరిణామాలన్నమాట. అయితే తిరుగులేని నేతగా ఎదిగి ఈ రిజర్వేషన్ బిల్లు వల్ల ఆ పదవి పోగొట్టుకోవడంతో పాటు దేశం వదిలిపెట్టి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే హసీనా ప్రస్థానం ఎలా సాగిందంటే, బంగ్లాదేశ్ రాజకీయాల్లో షేక్ హసీనాది చెరగని పాత్ర. ఏళ్లపాటు సైనిక పాలనలో నలిగిన దేశానికి ఆమె స్థిరత్వం తీసుకొచ్చారు. తన పాలనతో ప్రగతి రథాన్ని పట్టాలెక్కించారు. రాజకీయ ప్రత్యర్థులను దాదాపు నిస్సాయులుగా మార్చేసి ఉక్కు మహిళ అంటూ మద్దతుదారులతో ప్రశంసలు అందుకున్నారు. అలాంటి హసీనా తాజాగా అన్యూన్య పరిస్థితుల్లో ప్రధాని పీఠం నుంచి వెదలిగి దేశం వీడారు. అయితే బంగ్లాదేశ్ వ్యవస్థాపకులు షేక్ ముజిబుర్ రెహానా కుమార్తె ఈ హసీనా. అయితే బంగ్లాదేశ్ అసలు ఎలా ఏర్పడిందంటే, ప్రస్తుత పాక్ నుంచి ఏర్పడింది, పాకిస్తాన్ నుంచి. అయితే అప్పుడు మహమ్మద్ అలీ జిన్నా నేతృత్వంలో పాకిస్తాన్ ఏర్పడటం జరిగింది. ఈ బంగ్లాదేశ్ అనేది మార్చి 25, 1971 మార్చి 26, 1971 ఏర్పడటం జరిగింది. అయితే అప్పుడు పాకిస్తాన్ రెండు భాగాలుగా ఉంది. అది ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్. ఈ ఈస్ట్ పాకిస్తానే ప్రస్తుత బంగ్లాదేశ్, వెస్ట్ పాకిస్తానే పాకిస్తాన్. అయితే ఈ పాకిస్తాన్ అలాగే ఉండొచ్చు కదా, ఎందుకు విడిపోయిందంటే, ఈస్ట్ పాకిస్తాన్ అంటే ప్రస్తుత బంగ్లాదేశ్లో అప్పుడు బెంగాలీ భాష మాట్లాడేవారు అక్కడ ఎక్కువగా. అయితే ఈ వెస్ట్ పాకిస్తాన్ అంటే ఉర్దూ ఎక్కువగా మాట్లాడేవారు. అయితే అప్పుడు ప్రభుత్వం అందరూ కూడా ఉర్దూ భాషనే మాట్లాడాలని చెప్పేసి ఒక నిబంధన తీసుకువచ్చింది. అక్కడి నుంచి మొదలైన ఈ అల్లర్లు, ఎక్కడ ఈస్ట్ పాకిస్తాన్లో మేము బెంగాలీయే మాట్లాడతాం, మాకు సపరేట్ దేశం కావాలని చెప్పేసి అప్పటి నుంచి అవామీ లీగ్ పార్టీ అంటే ఈ ముజిబుర్ రెహమాన్ అప్పుడు అనేది 1969 కంటే ముందు నుంచే అనేక నిరసనలు, ఉద్యమాలు చేపట్టడం జరిగింది. అయితే అతన్ని అప్పుడు ప్రభుత్వం అక్కడ జైల్లో అనేక మార్లు కూడా జైల్లో వేయటం జరిగింది. అయితే అనూన్యంగా 1969లో అక్కడ ఎన్నికలు జరగటం జరిగింది. అక్కడ ఎన్నికల్లో మొత్తం 313 సీట్లుంటే అవామీ లీగ్ పార్టీ ఏకంగా 168 సీట్లను సంపాదించడం జరిగింది. అయితే అక్కడ ప్రభుత్వం ఏర్పాటుకి 169 సీట్లు కావాలి. అయితే ఈ ఈస్ట్ పాకిస్తాన్ నుంచే అంటే ప్రస్తుత బంగ్లాదేశ్ నుంచే 167 సీట్లను గెలుచుకోవటం జరిగింది. అయితే అప్పుడు పీపీపీ పార్టీ కేవలం 144 సీట్లు మాత్రమే గెలుచుకోవటం జరిగింది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు 169 సీట్ల అవసరం ఉంది కాబట్టి ఏ పార్టీకి కూడా ప్రభుత్వ ఏర్పాటు చేసే సీట్ల సంఖ్య రాలేదు. అయితే అప్పుడు ప్రభుత్వాలు కొన్ని కుట్ర జరిపి ఆ ఎలక్షన్లు రద్దు చేయటం జరిగింది. అలా ఎలక్షన్లు రద్దు చేయటం వల్ల అప్పుడు ఈ ముజిబుర్ రెహమాన్ నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మాకు ఖచ్చితంగా బంగ్లాదేశ్ అనే దేశం ఏర్పాటు కావాలి అని చెప్పేసి అప్పుడు స్వతంత్ర సమరయోధులుగా అనేక మంది పోరాటం జరిగింది. అదే అప్పుడు పోరాడిన వాళ్ళకే 30% రిజర్వేషన్ స్వతంత్ర సమరయోధులు అంటే బంగ్లాదేశ్ స్వతంత్ర సమరయోధులకి 30% రిజర్వేషన్లు ఆనాడే కల్పించడం జరిగింది. ఇది అనమాట అసలైన స్టోరీ. ఈ 30% రిజర్వేషన్ల రగడనే ఇప్పుడు వచ్చిన పంచాయతీ కాదు ఇది. వాళ్ళ నాన్నగారు షేక్ ముజిబుర్ రెహమాన్ గారి నుంచే ఆ పంచాయతీ అనేది స్టార్ట్ కావటం జరిగింది. అయితే ఆ తండ్రి తీసుకొచ్చిన బిల్లే తనే తీసుకురావటంలో ముందుగా ఇది అక్కడ యూనివర్సిటీలో సివిల్ సర్వీసెస్ కోటాలో మాకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి యూనివర్సిటీ విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అయితే ఆ నిరసన కార్యక్రమాలు చేపట్టడం వల్ల అనేక మంది అల్లర్లు బయటకు వచ్చి, అది ఎప్పుడైనా ఒక అల్లర్లు జరుగుతుందంటే, ఒక నిరసన కార్యక్రమాలు జరుగుతుందంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఖచ్చితంగా అక్కడ ఏ దేశంలో కానీ ఏ రాష్ట్రంలో కానీ ప్రతిపక్షాలు ఖచ్చితంగా దూరుతాయి.
అక్కడ కూడా ఆ దేశంలో కూడా ప్రతిపక్షాలు దూరటంతో ఆ నిరసన కార్యక్రమాలు మరింత బంగ్లాదేశ్ అంతా వ్యాపించడం జరిగింది. అయితే దీనిపైన జూలై 21న సుప్రీంకోర్టు ఏం చేసిందంటే 30% రిజర్వేషన్లు కాదు 5% రిజర్వేషన్లే కల్పించాలని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది అక్కడ. అయితే దాంతోపాటు కూడా ఆ అల్లర్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సుమారుగా ఇవాళతో చూసుకుంటే 400 మంది అక్కడ అల్లర్ల నేపథ్యంలో చనిపోవటం జరిగింది. అయితే ఇది ఖచ్చితంగా భారతదేశంపై పడుతుందా అంటే ఖచ్చితంగా పడుతుంది అనేది అనుకోవాలి. ఎందుకంటే భారత్కి బంగ్లాదేశ్తో సరిహద్దు చూస్తే 4096 కిలోమీటర్ల సరిహద్దు అనేది ఉన్నది కాబట్టి అక్కడ బీఎస్ఎఫ్ జవాన్లు కూడా అలర్ట్గా ఉండటం జరిగింది. ఎందుకంటే ఈ షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి ఇండియాకి రావటం జరిగింది. ఇండియాలో ముఖ్యంగా ఆమె ఢిల్లీలో ఆశ్రమం పొందుతున్నారు కాబట్టి ఇక్కడ కూడా అల్లర్లు జరుగుతాయనే నేపథ్యంలో నిన్న ఆల్ పార్టీ మీటింగ్స్ జరిగింది. ఆల్ పార్టీ మీటింగ్స్లో కూడా ఈ షేక్ హసీనా ఇప్పుడు ఆమె షాకింగ్లో ఉన్నది కాబట్టి కొన్ని రోజుల తర్వాత ఆమెతో మాట్లాడి వారి భవిష్యత్తు కార్యాచరణ అనేది కనుక్కుంటామని చెప్పేసి కూడా నిన్న ఆల్ పార్టీ మీటింగ్లో వాళ్ళందరూ వెల్లడించారు. అయితే ముఖ్యంగా అసలు ఈ కోటా తెచ్చిన తంట ఏంటంటే ఈ కోటా గురించి మనం చూద్దాం. 1971లో బంగ్లాదేశ్ విమోచన యుద్ధంలో పోరాడిన వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30% రిజర్వేషన్ పునరుద్ధరణ జరగటం ప్రస్తుతం హసీనా కొంపముంచిందని భావించవచ్చు. అవామీ లీగ్ మద్దతుదారులకు ప్రయోజనం కల్పించేలా ఆ రిజర్వేషన్ ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సంబంధిత కోటాను ఉపసంహరించుకోవాలంటూ విద్యార్థులు ఉద్యమ బాట పట్టారు. శాంతియుతంగా మొదలైన నిరసనలు తర్వాత హింసాత్మకంగా మారాయి. వందల మంది ప్రాణాలు కోల్పోయారు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని రిజర్వేషన్లు కుదించాలని ఆదేశించింది. అందుకు హసీనా సర్కార్ అంగీకరించింది కూడా. తాజాగా మళ్ళీ ఘర్షణలు చెలరేగటంతో హసీనా పదవి నుంచి దిగిపోక తప్పలేదు. అయితే ఆమె తిరుగులేని నేతగా ఎదిగింది అక్కడ. 1996 ఎన్నికల్లో అవామీ లీగ్ విజయంతో హసీనా తొలిసారి ప్రధాని పీఠం ఎక్కారు. కానీ 5 ఏళ్ళు తిరిగేసరికి పదవి కోల్పోయారు. అయితే 2008 ఎన్నికల్లో అఖండ మెజారిటీతో తిరిగి అధికారం దక్కించుకున్న హసీనాకు ఆ తర్వాత తిరిగే లేకుండా పోయింది. అప్పటి నుంచి ఆ దేశంలో ఆమెదే అప్రతిహత పాలన. 1971 నాటి యుద్ధ నేరాలపై హసీనా ఒక ట్రైబ్యునల్ను ఏర్పాటు చేశారు. విపక్ష పార్టీలకు చెందిన పలువురు నేతలను ట్రైబ్యునల్ దోషులుగా తేల్చింది. ఫలితంగా హింస చోటు చేసుకుంది. బీఎన్పీ కీలక మిత్రపక్షమైన జమాతే ఇస్లామీ ఎన్నికల్లో పాల్గొనకుండా 2013లో నిషేధం విధించారు. మరోవైపు అవినీతి ఆరోపణలపై ఖలీదా జియాకు 17 ఏళ్ల జైలు శిక్ష పడింది. 2014 ఎన్నికలను బైకాట్ చేసిన బీఎన్పీ 2018లో తిరిగి బరిలోకి దిగింది. ఆ 2 సార్లు విజయం అవామీ లీగ్నే వరించింది. వరుసగా ఈమె 4 సార్లు అవామీ లీగ్ పార్టీ తరఫున 4 సార్లు ప్రధాని పదవి చేపట్టడం జరిగింది. అయితే నిజంగా అక్కడ దేశ ప్రజలు ఆ దేశ పరువు తీశారు. ఎందుకంటే సేమ్ ఇదే పరిస్థితి, ఇదే ఆర్థిక మాన్యం 2022లో శ్రీలంక కూడా ఇలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆ ప్రజలు కూడా ఆ దేశ ప్రధాని నివాసాలకు వెళ్ళి ఈత కొట్టడం, అక్కడ ఉన్న ఫుడ్ తినటం, ఆ సీట్ల మీద కూర్చోవటం, సేమ్ అదే పరిస్థితి ఇక్కడ కూడా దాపురించింది. కాబట్టి ఇలాంటి పరిస్థితులు కనుక ఆ దేశంలోకి వస్తే ఆ దేశం మళ్ళీ పుంజుకోవటానికి చాలా కష్టం అవుతుంది. కాబట్టి దీని ప్రభావం అంటే ఈ అల్లర్ల నేపథ్యంలో ఈ అల్లర్లపై ఖచ్చితంగా ఒక దేశం ఉందని చెప్పేసి భావిస్తూ ఉన్నారు, వీళ్ళు అంటూ ఉన్నారు. కానీ అది మనం చూడలేదు. అది జాతీయ వార్తలు కూడా చెప్తా ఉన్నాయి. దీని వెనుక పాకిస్తాన్ ఉందా, అమెరికా ఉందా, సరే ఇంకా ఏముందా అనేది చూస్తే కాబట్టి దీని వెనుక ఖచ్చితంగా ఒక దేశం ఉందని చెప్పేసి కూడా జాతీయ మీడియా కూడా వెల్లడించింది. కాబట్టి ఇలాంటి ఆర్థిక మాన్యాలు, ఇలాంటి నిరసన కార్యక్రమాలు ఇలాంటి కనుక వస్తే ఆ దేశం ఖచ్చితంగా దెబ్బతింటుంది. కాబట్టి ఇలాంటి రావద్దు ఏ దేశంలో అనేది కూడా ప్రతి ఒక్కరి మేధావుల భావన. థ్యాంక్ యూ.